కేసీఆర్ హౌస్ అరెస్ట్, డ్రగ్స్ పార్టీ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ వివరాలు త్వరలో చెబుతా, సిట్టు నోటీసులు ఇస్తే విచారణ జరుపుతా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ను కేటీఆర్ హరీష్ను కలిసి హౌస్ అరెస్ట్ చేసి ఉంటారేమోనని, అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదేమోనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జాతిపిత అని వాళ్ళ జాతి భావిస్తున్నది, తమ జాతిపిత ఎవరో తెలంగాణ సమాజం నిర్ణయించుకుంటుందని కామెంట్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బడ్జెట్ కేటాయింపులతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్ చేశారు. సిటీ శివార్లో ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదనే సమాచారంతో అక్కడికి తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ ఘటనపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీఎం నిలదీశారు. ప్రతి విషయంలో మాట్లాడే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ డ్రగ్స్ కేసుపై ఎందుకు మాట్లాడారు? మౌనంగా ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారని కారణమా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీల స్నేహం ఎలా ఉండబోతుంది? కలిసి పోటీ చేస్తారా? పోటీ చేసిన తర్వాత కలుస్తారా అనే అంశాలను రానున్న రోజుల్లో వివరిస్తానని చెప్పారు. తాను అసెంబ్లీలో బీఆర్ఎస్ను తిడితే మంత్రులపై కూడా సీఎం సీరియస్ అయిందంట. అసెంబ్లీలో బీఆర్ఎస్ను తిడితే మరి బీజేపీలో కోపం వస్తుందా? ఏమైతుంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారంటే ఆ రెండు పార్టీల మధ్య ఎంతటి స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. హిల్టు పాలసీకి సంబంధించిన కేసీఆర్, హరీష్ ఏ విచారణ అడిగినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ బదలాయింపులపై విచారణకు సిద్ధమన్నారు. హరీష్కు క్లీన్ చిట్ రాలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని సీఎం అన్నారు. ఇచ్చినట్టు ఆయన అసత్య ప్రచారం చేసుకుంటున్నారా? అసలు ఆ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభం కాలేదన్నారు. పంజాగుట్టలో నమోదైన ఓ ప్రైవేటు కేసులో హరీష్కు క్లీన్ చిట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారు. సిట్టు నాకు నోటీసులు ఇస్తే హాజరు అవుతాను అని అన్నారు. ఒక ప్రాసెస్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు వెళ్తున్నది. కేంద్రం అనుమతి ఇవ్వగానే అరవింద్ కుమార్ను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్టు ముందుకే, మూసీ పునరుజ్జీవం చారిత్రాత్మక అవసరమని, అందుకే ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ నదిలో ఉన్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారన్నారు. గాంధీ మన్మడు బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డాడు, అందుకే ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆయన కూడా ఒక పౌరుడే అని కామెంట్ చేశారు. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల లోపు వరకు ఉన్న భూములను మాత్రమే ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరిస్తున్నామని వివరించారు. అవసరమైనప్పుడే డిప్యూటీ స్పీకర్ ఎంపిక అయిపోయింది. డిప్యూటీ స్పీకర్ ఎంపిక అన్నారు. కేల్కతం దుకాన్ బంద్. క్యాబినెట్ ఎప్పుడు విస్తరించాలో తనకు తెలుసని, సమయం సందర్భం మీకు పదవి ఉంటే అయిపోయాయి, ఎవరికి పదవి ఉంటేంది లేకపోతేంది, సమయం సందర్భం చూసుకొని చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మీరు అడగడం, నేను వివరణ ఇవ్వడం పరిపాటిగా మారింది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ను ఫలానైన డోర్నకాల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అని చెప్పిండు. ఆయన నేను పదవే స్వీకరించా అంటున్నారు. గమ్మతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. నాగా చైర్మనే అద్దంటున్నాడు. ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తాం. డిప్యూటీ స్పీకర్ లేకుండా చాలా రోజుల పాటు సభ కార్యక్రమాలు నడిచాయి అని సీఎం అన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం విషయంలో త్వరలో లోక్సభకు వెళ్ళి గవర్నర్ కలుస్తామన్నారు. అజారుద్దీన్ ఏప్రిల్ 30 లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. అంతకంటే ముందు రోజు వరకు ఏదో ఒక రోజు వెళ్ళి ఆ ఫైల్ క్లియర్ చేయమని గవర్నర్ను అడుగుతానని పేర్కొన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు అంశం కేంద్రం పరిధిలో ఉందని, అందుకోసం చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని వివరించారు. తాను రెండోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న మంత్రులకు సీఎం థ్యాంక్స్ చెప్పాలి. అబ్బా, మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. జీవన్ రెడ్డి అంశం పీసీసీ చీఫ్ పార్టీ ఇన్ఛార్జ్ చూసుకుంటుందని తెలిపారు. మరి మీకు తెలియదా జీవన్ రెడ్డికి ఇష్యూ? మంచి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తను, కట్టర్ కాంగ్రెస్ లీడర్ను పొమ్మని లెక్క పొగబెట్టింది రేవంత్ రెడ్డి, మీరు కాదా? మీకు ఎవడు సీనియర్లు ఉండద్దు, మీకు అడ్డు ఏంటంటే సీనియర్లు ఉండద్దు. నెక్స్ట్ నాకు తెలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, దుద్దిల శ్రీధర్ బాబుకు, బట్టి విక్రమార్కకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది రేవంత్ రెడ్డితో. మీరు జాగ్రత్తగా ఉండండి.